హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ పాయింట్ ఏంటంటే ఛానల్. నా పేరు లిఖిత్. ఈరోజు మళ్ళీ మనము మిస్టర్ దిగ్భ్రాంతి వ్లాగర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. లాస్ట్ టైం మీకు గుర్తుంటే నేను ఒక వీడియో చేశాను. ఆయన చేసిన వీడియో మీద ఒక రెస్పాన్స్ కింద ఆయన చెప్పిన పాయింట్స్ అన్నిటినీ నేను బ్రేక్ డౌన్ చేస్తూ ఎంత సుత్తి ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఆయన ఒక రెస్పాన్స్ వీడియో ఇచ్చారు. అది ఎంత హారబుల్గా ఉండే అంటే ఆ రెస్పాన్స్ వీడియో దట్ నాకు వారం రోజులు వైరల్ ఫీవర్ వచ్చింది, నా బ్రెయిన్ హ్యాంగ్ అయింది. దట్ ఇంత చెత్త, ఇంత యూస్లెస్ రెస్పాన్స్ ఇంకెవరైనా ఇవ్వగలరా ఈ ప్రపంచంలో అని. అండ్ ఆయన వీడియో పెట్టినప్పుడు ఆయన సొంత కమెంట్స్లోనే ఆయనను బూతులు తిడుతున్నారు. సార్ ఏం వీడియో సార్ ఇది, ఏం వీడియో చేసినావన్నా అది ఇది అని. ఆయన చాలా చాకచక్యంగా ఆ కమెంట్స్ అన్నిటినీ తీసేస్తూ, ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని, బట్ మోస్ట్లీ ఆయన ఏమంటారు ఆ కమెంట్స్ అన్నిటినీ డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి క్రాంతి వ్లాగర్ ఈజ్ గ్రేట్ ఏవైతే ఉన్నా అవి మాత్రమే ఉంచుకొని చాలా ముద్దుగా ఆయన ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఇంత చెత్త వీడియోకి నేను అసలు రెస్పాండ్ అవ్వాలా అని నేను అనుకున్నా. బట్ చలో ఓకే, నేను ఒక పోస్ట్ పెట్టాను అండ్ యూ గైజ్ వాంటెడ్ మీ టు రెస్పాండ్ టు ఇట్. సో ఐ థాట్ ఐల్ జస్ట్ షేర్ మై థాట్స్ రిగార్డింగ్ హిజ్ రెస్పాన్స్ ఆన్ మై వీడియో. సో మన దిగ్భ్రాంతి వ్లాగర్ ఏం చేశాడంటే, నేను 30-minute వీడియో చేశాను, క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన చెప్పిన పాయింట్స్లో ఎంత చెత్త ఉంది అనేది, ఎంత సుత్తి ఉంది అనేది. అది మొత్తం ఇగ్నోర్ చేశాడు బికాజ్ ఆబ్వియస్లీ ఆయనకి రెస్పాన్స్ లేదు దానికి. ఆయన ఓన్లీ ఒక చిన్న పోర్షన్ తీసుకొని దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేశాడు. అది కూడా ఎంత దరిద్రంగా చేశాడు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మనోడికి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కింగ్ ఎలా ఉంటుందో తెలియదు, శూన్యం. నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేసే కాబట్టి చెప్తా, కాస్త విను బ్రదర్. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి టీం ఉంటుంది, దాంట్లో ఫ్రెషర్ ఉంటాడు, ఆడి పైన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఉంటాడు, ఇంకా పైన టెక్ అసోసియేట్ టీఏ ఉంటాడు, నెక్స్ట్ టీమ్ లీడర్ టీఎల్ ఉంటాడు, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. నువ్వు చెప్పినట్లు ఒక ఫ్రెషర్ కోడ్ రాస్తున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, వద్దులే నీకు సాఫ్ట్వేర్ గురించి తెలియదు కాబట్టి నేను అనుకో, ఆ కోడ్ డెలివరీ చేయడానికి ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది, పలానా డెడ్ లైన్కి కోడ్ డెలివరీ చేయాలని. నేను కోడ్ రాస్తున్నాను, ఒక దగ్గర స్టక్ అయిపోయాను, వెళ్ళి నా సీనియర్ని అడుగుతా, వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఎక్కడ మిస్టేక్ ఉందో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేది కాబట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అర్థం కాకపోతే టీమ్ లీడ్ హెల్ప్ చేస్తాడు, వాళ్ళకి అర్థం కాకపోతే నెక్స్ట్ స్టేజ్కి ఎస్కలేట్ అయిపోయింది. ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నాను, మధ్యలో మా టీమ్ లీడ్ వచ్చి అప్డేట్ అడుగుతూ ఉంటాడు, గోయింగ్ ఫైన్ అని అది ఇది అడుగుతూ ఉంటాడు. నువ్వు చెప్పినట్లు నైట్ అంతా కూర్చొని తెల్లారులు అంటే మెంగవి ఇక్కడ, వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, టీం అన్నీ ఉంటాయి. అసలు ఈ ఆర్గ్యుమెంటు లడ్డులు ఆర్గ్యుమెంటు. రిలాక్స్. ఓకే, నువ్వు నాకు సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఆబ్వియస్లీ నువ్వు రీసెర్చ్ చేయలేదు క్లియర్గా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇప్పుడు పని చేస్తున్నా, ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నీకు తెలుసు ఆ విషయం? ఆబ్వియస్లీ తెలీదు. నువ్వు నాకు కూర్చొని సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? డెవలపర్ ఉంటాడు, లీడ్ ఉంటాడు అంట, మాకు తెలియదు ఇవన్నీ. నువ్వు వదిలేసి జమానా అవుతుంది ఓకే ఇన్ఫోసిస్ని. నేను ఇంకా ఇప్పుడు పని చేస్తున్నా సాఫ్ట్వేర్లో. సో రిలాక్స్, ఒక స్టెప్ వెనక్కి తీసుకో. నీకు తెలియంది చాలా జరుగుతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను చెప్పిన పాయింట్ కంప్లీట్లీ వదిలేసిండు. నేను చెప్పింది ఏంది, ఒక మనిషి కష్టపడ్డారు కదా సినిమా తీయడానికి, అందుకే నేను సినిమా చూడాలి అనే దాన్ని నేను రెఫ్యూట్ చేస్తూ నేను నా ఆర్గ్యుమెంట్ పెట్టాను. దట్ అరే కష్టపడ్డారు కదా అని చెప్పి అందరూ కష్టపడతారు వాళ్ళ విధంగా, జస్ట్ బికాజ్ వాళ్ళు ఒక కష్టం పెట్టారు కదా అని చెప్పి నేను సినిమా చూడాలి అనే దాని గురించి నేను ఎగ్జాంపుల్ తీశాను. ఆ పాయింట్ అంతా వదిలేసిండు. హీఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్. డెడ్ లైన్ ఉంటుంది, రాత్రి పని చేస్తే మింగదు, నా బొందు, నా భోషాన చెప్పింది ఏంది, నువ్వు తీసుకున్న పాయింట్ ఏంది నాకు అర్థం కాదు. నీకు ఇంగ్లీష్ అర్థం కాదో లేదో నాకు డౌట్ ఉండే, బట్ తెలుగు కూడా అర్థం కాదని ఇప్పుడు నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కూర్చొని సంస్కృత్లో రాయాలని నీకు వాట్ డూ యూ అండర్స్టాండ్, వాట్ లాంగ్వేజ్ డూ యూ ప్రాపర్లీ అండర్స్టాండ్ సో దట్ ఐ కెన్ బ్రేక్ ఇట్ డౌన్ టు యూ దట్ ఇది రాబోయే ఆర్గ్యుమెంట్, నేను చెప్పిన పాయింట్ ఇది, నువ్వు దాన్ని వదిలేసి ఇంకేటో పోతున్నావు అనేది నీకు ఎట్లా చెప్పాలి బ్రో? ఇంత బుద్ధి తక్కువ మనిషి నువ్వు ఎట్లా? అండ్ నీ వీడియోలు చూసి జనాలు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. హౌ ఆర్ దే డూయింగ్ ఇట్? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ స్ప్యూయింగ్? నీకు కొంచెమన్నా సెన్స్ ఉందా ఎక్కడి నుంచి ఏ పాయింట్లోకి ఎటుపోతున్నావు ఏంది అనేది? వాట్ అ గైడ్, వాట్ అ డంబాస్. మళ్ళీ రివ్యూవర్స్ కూడా కామన్ ఆడియన్సే అంటారేమో. కామన్ ఆడియన్స్ అంటే సినిమా బాగుంది బాగాలేదు ఒకసారి చూడొచ్చు ఇలా ఒపీనియన్ చెప్తారు, అంతేగాని సినిమా ఎలా ఉందంటే కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు రివ్యూ చెప్పరు. సో రివ్యూవర్స్ వేరు, కామన్ ఆడియన్స్ వేరు. నీ లాజిక్ ప్రకారం చూసుకుంటే అసలు రివ్యూవర్సే ఉండకూడదు. అరే ఒక రివ్యూవర్ కామన్ ఆడియన్స్ ఎందుకు అవ్వకూడదు? ఎప్పుడైనా ఒక్కసారైనా దాన్ని డినై చేశారా క్లియర్గా? ఎందుకు అవ్వకూడదు? ఒక్క పాయింట్ చెప్పండి. వై నాట్ దట్ ఒక రెగ్యులర్ పర్సన్ సినిమా చూశాడు, సినిమా చూసి ఈజ్ మేకింగ్ అ వీడియో యాజ్ అ రెగ్యులర్ పర్సన్ సేయింగ్ దట్ అరే నాకు ఈ సినిమాలో ఇది నచ్చలేదు, ఈ పాయింట్ నాకు నచ్చలే, ఈ ఐటమ్ సాంగ్ నాకు నచ్చలే, ఈ స్టోరీ నాకు నచ్చలే అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసి పెడితే దాంట్లో తప్పేమిది నాకు అర్థం కాదు. దాంట్లో మిస్టేక్ ఏముంది? ఒక్కసారి కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడు మనిషి. ఓకే, హీ జస్ట్ కీప్ సేయింగ్ దట్ లేదు కామన్ ఆడియన్స్ కాదు, రివ్యూయర్ కామన్ ఆడియన్స్ కాదు.
కాదు. ఎందుకు? నేను అదంతా చెప్పా కాదు. ఎందుకంటే నేను డిసైడ్ చేసేసిన, బికాజ్ నేను పెద్ద తోపు, నేను పెద్ద దిగ్భ్రాంతిగాడిని. ఓకే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో ఒకటి చెప్తా, దానికి నేను రీజనింగ్ ఇవ్వ. ఏం మనోడి దృష్టిలో అంటే ఏ కష్టమైనా ఒకటే అంట. కష్టం విలువ తెలిసిన ఎవరికి డౌట్ రాదు. ప్రతి కష్టానికి ఒక వాల్యూ, ఒక పర్పస్ ఉంటుంది. అన్ని కష్టాలు ఒకటి కాదు. నేను ఎప్పుడు అన్ని కష్టాలు ఒకటే అనలేదు, అందరూ కష్టపడతారని చెప్పాను. ఆబ్వియస్లీ నీకు ఇంగ్లీష్ అర్థం కాదు అనే డౌట్ నాకుండే, తెలుగు కూడా అర్థం కాదని ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను చెప్పింది అందరూ వాళ్ళ విధాలుగా వాళ్ళు కష్టపడతారు. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు తీసిన ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ప్రోడక్ట్ని మనము వీళ్ళు కష్టపడ్డారు కదా అని చెప్పి నేను ఎండ్ ప్రోడక్ట్ కొనుక్కుంటాను అని ఎవరు అనుకోరు అని చెప్తున్నాను. నేను ఆ పాయింట్ నేను చెప్పింది. నీకు చెప్పిన పాయింట్ క్లియర్గా అర్థం కాదు, నీకు తెలుగు అర్థం కాదా, లేకపోతే నేను చెప్పిన పాయింట్ కావాలని నువ్వు మిస్ఇంటర్ప్రిట్ చేస్తావో నాకు అర్థమవుతలే. నేను నా ముందు వీడియోలో ఒక్కసారి కూడా అనలేదు నేను అందరూ పడే కష్టం సేమ్, అందరూ ఈక్వల్గా కష్టపడ నేను అనలేదు. ఐఎమ్ సేయింగ్ అందరూ వాళ్ళ విధాలుగా వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ ప్రకారం అందరూ కష్టపడుతున్నారని అనుకుంటారు. నోబడీ ఈజ్ థింకింగ్ లేదు నేను కష్టపడట్లే అయినా కూడా నాకు రిజల్ట్ రావాలి, లేకపోతే నేను కష్టపడట్లే అయినా నాకు రిజల్ట్ వస్తలేదు, రావట్లేదు, వస్తుంది. నోబడీ థింక్స్ దట్. ఓకే, కొంచెం తలకాయ పెట్టు. నేను ఏం చెప్పిన పాయింట్ అర్థం చేసుకో, ఇష్టం వచ్చినట్టు మిస్ఇంటర్ప్రిట్ చేయకు. ఓకే, క్లియర్ కట్గా నేను ఆ వీడియోలోనే 4 సార్లు చెప్పినా, నేను అందరూ వాళ్ళ విధాలుగా కష్టపడతారు. దట్ డజంట్ మీన్ దట్ కష్టపడ్డారు కదా అని చెప్పి పోయి సినిమా చూడాలి అనేది ఆ పాయింట్ని నేను బేస్ చేసుకొని నేను మాట్లాడింది. నీకు ఆబ్వియస్లీ ఏది అర్థం కాదు. సీనో ఇండియన్ వార్లో ఇండియా ఓడిపోయింది, చాలా మంది సైనికులు చనిపోయారు. మీరు కష్టపడి యుద్ధం చేస్తే ఎవరికి కావాలరా, మీరు గెలవలేదు, ఓడిపోయారు, మీరు వేస్ట్ అంటావా అంటే చెప్పుతో కొడతారు. నేను ఎప్పుడు ఆ పాయింట్ అనలేదు. ఆబ్వియస్లీ మన అద్భుతమైన దిగ్భ్రాంతి వ్లాగర్ ఇండియన్ ఆర్మీని తీసుకొస్తున్నాడు దీంట్లోకి. నేను ఎప్పుడు ఆ పాయింట్ అనలేదు. నేను చెప్పింది అందరూ కష్టపడతారు వాళ్ళ విధంగా, దాని ప్రకారంగా జనాలు సినిమా చూడాలి అనే దాన్ని పాయింట్ని నేను రెఫ్యూట్ చేశాను. మళ్ళీ ఆ పాయింట్ని వదిలేసి ఇండియన్ ఆర్మీ ఇంకేదో ఎగ్జాంపుల్ ఏమేమో ఎందుకు తీసుకొస్తున్నావు? నేను చెప్పింది ఏంది, నువ్వు పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతున్నావు? నేను చెప్పింది ఏంది, దట్ అందరూ వాళ్ళ విధంగా కష్టపడతారు. జస్ట్ బికాజ్ వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ సినిమా చూడాలి అంటే ఎవరు వినడానికి లేదు. నోబడీ ఈజ్ గోయింగ్ టు లిసన్ టు దట్. సింపుల్ యాజ్ దట్. సినిమా బాగుందా చూస్తారు, నువ్వు కష్టపడినావా లేదా, వెనకాల ఎంత తలకిందలు తపస్సు చేసావు, అదంతా ఎవరికి ఫరక్ పడదు జనాలకి. జస్ట్ లెటింగ్ యూ నో. నాట్ కరెక్ట్. అన్ని కష్టాలు ఒకటి కాదు. నీ కింద కామెంట్స్లోనే ఒకటి కామెంట్ చేశాడు, ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్టులని కష్టపడి తయారు చేశాడు, అతని కష్టాన్ని గుర్తించండి అని. సో ప్రాబ్లం ఏంటంటే ఈ నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. నీకు జోక్కి సీరియస్కి నీకు తేడా తెలియదు. మా కమెంట్స్లో ఎవరో కమెంట్ చేశారని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకు అసోసియేట్ చేసి నాకేదో జోక్ వేస్తున్నావు నువ్వు. నీకు కొంచెమన్నా తలకాయ ఉందా బ్రో? నేను చెప్పినా నా మాట, నేను అన్నా నా మాట లేదు కదా. అండ్ నువ్వు ఏం లింక్ చేస్తున్నావు నువ్వు? నీకు కొంచెమన్నా తలకాయ పని చేస్తుందా నీకు? నేను అన్న పాయింట్ని రెఫ్యూట్ చేయంటే నా కమెంట్లో ఎవరో ఒక కమెంట్ వేశారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జోక్గా కమెంట్ చేశారు వాళ్ళు. సరే ఆ జోక్ నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నువ్వు ఆ జోక్ని లిటరల్గా తీసుకున్నావు, లిటరల్ సెంటెన్స్గా. ఆ లిటరల్ సెంటెన్స్గా తీసుకొని దాన్ని నాకు అటాచ్ చేసి నేను బోగ్గండి అని చెప్తున్నాను. నీకు కొంచెమన్నా తలకాయ పని చేస్తుందా? నీకు బుర్ర పని చేస్తుంది. ఐఎమ్ జెన్యున్లీ క్యూరియస్ దట్ మీకు నిద్ర లేదు, పొద్దున్నుంచి రాత్రి వరకు మీరు వీడియోలు చేసుకుంటూ కూర్చున్నారు, ఏదో స్క్రిప్ట్లు అవి ఇవి అని చూపించారు చూడు. నేను రోజుకి 12 గంటలు వర్క్ చేస్తా. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతాయి. ఈ వీడియో కూడా నేను అర్ధరాత్రి 3-4 అయ్యింది రికార్డ్ చేస్తున్నా. ఎన్ని నైట్ అవుట్లు చేసానో మా ఇంట్లో వాళ్ళని మా టీంని అడిగితే తెలుస్తుంది. నాకు ఇప్పుడు జెన్యున్లీ కొంచెం కన్సర్న్ అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కొంచెం నిద్రవో, తలకాయ పని చేస్తుంది స్ట్రైట్గా. ఓకే, ఇది ఏదైతే చేస్తున్నావు నువ్వు, నీకు కూడా అర్థమవుతలే నువ్వు ఏం మాట్లాడుతున్నావు. ఇట్స్ లైక్ వీడియో స్టార్ట్ చేసేసి ఏది నోటికి వస్తే అది నేను కమెంట్స్లో చూశాను, ఒసామా బిన్ లాడెన్ వాడు ఇట్లా అసోసియేట్ చేశాడు, వీడిని లిఖిత్ గాడిని ఇట్లా ఇదన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరితరని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే లాస్ట్ టైం చిన్నపిల్లల మీద అసభ్యకర కామెంట్స్ చేసి జైలుకి వెళ్ళిన పి హనుమంత్ ఉన్నాడు కదా, ఆ బ్యాచ్లో మనోడు ఒక మెంబర్ అనమాట. అంతే, తీసి డస్ట్బిన్లో పడేసాం. డార్క్ కామెడీలు చేసుకోక ఈ సుత్తంత ఎందుకు బ్రదర్ నీకు? ఇదిగో దిగిండు ఫైనల్లీ, పెద్ద పీ కూడా అన్న వచ్చిండు. నేను ప్రణీత్తో వీడియోలు చేసిన, సో నేను కూడా బోగ్గాడిని. ఇదేం నాన్ సెన్స్ రా పై. నేను ఏదన్నా వాగింది వీడియోల్లో, నేను ఏదైనా తప్పు మాట్లాడానా దాన్ని తీసుకొచ్చి మాట్లాడు, దాని గురించి డిస్కస్ చేద్దాం. పిచ్చి ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే, ఇంటర్నెట్ ఉంది కదా, నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. నేను చెప్పిన పాయింట్ మీద ఆర్గ్యూ చేయి, లేదా నేను ఎక్కడైనా వీడియోలో ఏదైనా వాగింది నీకు అబ్జెక్షనబుల్గా అనిపిస్తే దాన్ని బయటికి తీసుకొచ్చిరా, మాట్లాడదాం కూర్చొని. లైవ్ స్ట్రీమ్ చేద్దాం కావాలంటే కూర్చొని. వీల్ డిస్కస్ అబౌట్ ఆల్ ఆఫ్ దోస్. నువ్వు ఇట్లాంటి ఫాల్తూ ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే, ఇంటర్నెట్ ఉంది కదా, వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పి నేను నోటికి ఏమొస్తే అది మాట్లాడతా. ప్రణీత్ గడ్ బ్యాచ్ వీడు అంతే, వీడదే. నేను మాట్లాడిన దాని గురించి మాట్లాడు. ఓకే, నేను ఎక్కడైనా ఇంటర్నెట్లో నేను చెత్త మాట్లాడానా దాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడు.
డోంట్ డూ దిస్ నాన్ సెన్స్. ఓకే, రిలాక్స్. చెప్తున్నా కదా, అతని వరస్ట్ లాజిక్స్, సంబంధం లేని టాపిక్స్ని మధ్యలో దూర్చడం నాకైతే చిరాకు వచ్చేసింది. కొంతమంది ఏం తెలియక అందులో ఏవో లాజిక్స్ ఉన్నాయి అనుకుంటున్నారని ఈ వీడియో చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సారీ, ఈ రెస్పాన్స్ కొంచెం లేట్ అయింది. నేను యాక్చువల్లీ ఈ దిగ్భ్రాంతి బ్లాగర్ వీడియో నేను అంతకుముందే చూశాను, బట్ నేను దానికి రెస్పాండ్ అవుదాం అనుకునే లోపు నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ పీపుల్ హూ మెసేజ్ మీ సేయింగ్ దట్ టేక్ కేర్ అది ఇది అని. థ్యాంక్ యూ గైస్. అండ్ యా, దిస్ ఇస్ మై రెస్పాన్స్ టు దిస్ అబ్సల్యూట్ పీస్ ఆఫ్ క్రాప్. సో ఇక్కడితో ఇది బంద్ చేద్దాం. ఓకే, ఈయన మళ్ళీ రెస్పాన్స్ ఇస్తాడు అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చినా సరే ఇట్ విల్ బీ మోస్ట్ అబ్సర్డ్, మోస్ట్ నాన్సెన్సికల్, మోస్ట్ స్టూపిడ్. సో ఒకవేళ ఇస్తే ఐ విల్ గివ్ అ రెస్పాన్స్ అగైన్. సో బికాజ్ నా పాయింట్ నేను క్లియర్గా ఉన్నంత వరకు నేను ఎప్పుడు బ్యాక్ ఫుట్ వేయాల్సిన పని లేదు. సో యా, ఎనీవేస్, థ్యాంక్ యూ, టాడా, బాయ్.